చూడ్డానికి కేక్ లా ఉంది కదా, కానీ కాదండి, ఇది జున్ను అన్నమాట. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేసుకుంటే జున్ను ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక ఎంటీ బౌల్ అయితే తీసుకున్నాను. అలాగే మిరియాల పౌడరు, అలాగే జున్ను పాలు అన్నమాట, బెల్లము తగినంత. స్వీట్ మనకు ఎక్కువైతే ఎక్కువ తీసుకోవచ్చు, నేనైతే తగినంత తీసుకున్నాను. ఇలాచి ఫ్లేవర్ కోసం ఒక ప్యాకెట్ పాలు అన్నమాట. ఎన్ని జున్ను పాలు అయితే తీసుకున్నామో అదే అంతే క్వాంటిటీతో ప్యాకెట్ పాలు కూడా కాయకుండా తీసుకోవాలన్నమాట. అవన్నీ కూడా వేసేసాను సేమ్ క్వాంటిటీతో. అలాగే బెల్లము, ఇలాచి, అలాగే మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని చేత్తోనే బాగా కరిగేటట్టుగా, బెల్లం కరిగేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. చేత్తోనే కలుపుకోవాలి. స్పూను, గరిటె అలాంటివి గానీ ఏది యూజ్ చేయకూడదు. చేత్తో మాత్రమే బెల్లాన్ని బాగా మెదుపుకుంటూ కరిగిపోయేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని మనం ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం, జున్నుపాలు మిశ్రమం ఉంది కదా, అది పెట్టి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మీడియంలో పెట్టి ఉడికించాను. చూసారు కదండి, స్పూన్కి అయితే ఏది అంటుకోలేదు, పర్ఫెక్ట్ గా కుక్ అయిందనమాట. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఒక నైట్ అంతా నేనైతే అలా వదిలేసాను. ఇక మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. జున్ను ఎక్కడా కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా రావాలంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు కూడా అంటుకోకుండా కేక్ ని ఏ విధంగా అయితే తీస్తామో అలాగే సేమ్ అదే విధంగా ఇలా బోర్లించాలన్నమాట. చూసారా, పక్కాగా కేక్ లా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేను ఇప్పటి వరకు మా వారిని అయితే వీడియోలో చూపించలేదు. ఇది మా వారికి టేస్ట్ చూపించి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అంత బాగుందనమాట, పర్ఫెక్ట్ గా ఉంది. మీ అందరికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.